కాల్ మనీ కలర్ పసుప ఈ అక్రమ దందాలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందా? అక్రమాలు గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్న సీఎం వాదనలో నిజమెంత? పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్న కాల్ మనీ ఆగడాలకు టీడీపీ ప్రభుత్వం ముగింపు చెప్తుందా? కాల్ మనీ కథలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ దందాలో అధికార పార్టీ నేతల ప్రత్యక్ష ప్రమేయానికి సంబంధించిన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్న ఈ కాల్ మనీ వ్యవహారంలో టీడీపీకి చెందిన 3 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కాల్ మనీ దందాలో పెట్టుబడులు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఠా సభ్యులు 2 స్పెషల్ ఆఫర్స్ ఇస్తారట. ఇందులో ఒకటి నెలకు 10 లక్షల రూపాయలు వడ్డీగా చెల్లించడం, రెండోది అమ్మాయిలను పంపించడం. అధిక పెట్టుబడి పెట్టేవారికి ఫారెన్ టూర్స్ పంపించే స్పెషల్ ఆఫర్ కూడా ఉందట. కాల్ మనీ వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్లంతా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారే. వీళ్లలో చాలా మంది అధికార పార్టీ నాయకుల కీలక అనుచరులే. కాల్ మనీ ముఠా సభ్యుల బారిన పడిన బాధితుల్లో కనీసం 300 మంది మహిళలున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కాల్ మనీ దందా ఎప్పటి నుంచో సాగుతోంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఠా ఆగడాలు శృతిమించుతున్నాయి. రాము ముఠా దగ్గర నెలకు 1,00,000 రూపాయల జీతంతో 5 బౌన్సర్లు పనిచేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలను బెదిరించి లొంగ తీసుకోవడం, వాట్సాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం, అశ్లీల మెసేజ్లు పంపించడం, యుక్త వయస్సు అమ్మాయిలను తాము చెప్పిన వారి దగ్గరకు పంపమని హుకుం జారీ చేయడం, మాట వినకపోతే నిర్బంధించి కొట్టడం వంటి కాల్ మనీ ముఠా అరాచకాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. అసలు కాల్ మనీ అంటే ఏంటి? బ్యాంకింగ్ పరిభాషలో ఆన్ డిమాండ్ చెల్లించాల్సిన అప్పును కాల్ మనీ అంటారు. వీటి గడువు సాధారణంగా 1 రోజు నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. టర్మ్ లోన్ లాగా దీనికి ఒక పర్టికులర్ మ్యాచ్యూరిటీ, పేమెంట్ షెడ్యూల్ గానీ ఉండవు. ఇది చాలా రిస్క్తో కూడిన లావాదేవీ అని బ్యాంకులు కూడా ఒప్పుకుంటాయి. కానీ విజయవాడ కేంద్రంగా సాగుతున్న కాల్ మనీ దందా వేరు. అవసరానికి అప్పులు ఇస్తామంటూ ఊబిలోకి లాగే ప్రక్రియ ఇది. కాల్ మనీగా అప్పు తీసుకున్నవారు 1,00,000కు ప్రతిరోజు చెల్లించాల్సిన వడ్డీ అక్షరాల 2,000 రూపాయలు. అసలు ఆలస్యమైనా పర్వాలేదు కానీ వడ్డీ మాత్రం ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలి. ఉదాహరణకు 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంటే నెలకు చెల్లించాల్సిన వడ్డీ 6 లక్షల రూపాయలు. కాల్ మనీ తీసుకునే వ్యక్తి తన పేరిట ఉన్న ఆస్తుల్ని అప్పు ఇచ్చే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలి. 10 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 10 బ్లాంక్ చెక్కులపై సంతకాలు చేయాలి. అప్పు తీసుకున్న వాళ్లు నిర్దేశిత సమయంలోపు అప్పు తిరిగి చెల్లించకపోయినా, వాళ్లు చేస్తున్న వ్యాపారం దివాలా తీస్తున్నట్టు అనుమానం వచ్చినా కాల్ మనీ ముఠా వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. అప్పు చెల్లించకుంటే తమ దగ్గరున్న చెక్కులు, నోట్లతో కోర్టులో కేసులు వేస్తామని బెదిరిస్తారు. అప్పటికీ అప్పు చెల్లించకపోతే కోర్టుకు వెళ్లి మిగిలిన ఆస్తులేమైనా ఉంటే వారు స్వాధీనం చేసుకుంటారు. అదే క్రమంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతుంటారు. ఈ వసూళ్లకు ప్రత్యేక బలగాలు ఉన్నాయి. విజయవాడలో కాల్ మనీ దందా నిర్వహించే సిండికేట్లు దాదాపు 50 వరకు ఉన్నట్లు సమాచారం. ఒక్కో సిండికేట్లో 10 నుంచి 15 మంది పెట్టుబడి పెడతారు. గతంలో డైలీ ఫైనాన్స్ నిర్వహించిన వాళ్లంతా సిండికేట్గా మారి కాల్ మనీ వ్యాపారం చేస్తున్నారు. మధ్యతరగతి వ్యక్తుల వ్యాపారాలు, లిక్కర్ షాపులకు వీళ్లు కాల్ మనీ ఇస్తుంటారు. గంట వ్యవధిలో 20 కోట్ల హార్డ్ క్యాష్ సమకూర్చే సిండికేట్లు కూడా ఉన్నాయంటే ఏ స్థాయిలో ఈ బిజినెస్ సాగుతుందో అర్థమవుతుంది. ఈ వ్యాపారానికి ఎటువంటి అనుమతులు, లైసెన్సులు ఉండవు. అపార్ట్మెంట్లు, ప్రైవేటు గదులు కేంద్రంగా ఈ బిజినెస్ సాగుతుంది. వాటాలకు అనుగుణంగా లాభాలు పంచుకుంటారు.